వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు. పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. విజయవాడలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం పట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు. చరిత్ర తెలియని పాలకులుంటే ఇలాంటి నిర్ణయాలు చేస్తారన్న మండలి బుద్ధా ప్రసాద్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ పంపు చోరీ. క్యాష్ బ్యాగ్ 3 సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగ. ఇక వివరాలు చూస్తే జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకి చేరుకున్నారు. అక్కడ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అటు నుంచి రోడ్డు మార్గంలో అంజన క్షేత్రానికి వెళ్లారు. ఆలయం వద్ద సీఎం కేసీఆర్ కు అర్చకులు, పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళ స్వామి ఆలయం, సీతమ్మ కన్నీటి ధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చించారు. ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయలు కేటాయించారు. तस्मै ब्रह्मज ब्रह्माज आयुष्कीर्तिं प्रजां ददोः ब्राह्मण ऋषेय उद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरते यावतीर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति अग्निर्वसुर्भव आदित्यादिवदेतो भव विश्वं श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्रे पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजायमानै प्रमोदमानै विमुञ्जमानै पुत्रैः पौत्रैः शिववन्दनां दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Thank you.
ఇట్ట బొమ్మ ఆడికి మధ్యలో దొరుకుతుంది. ఇక్కడ 12 బయలుదేరుతారు. ఎన్న ఎదురైన కంట్లో పడుతుంది. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం పట్ల మాజీ ఉపసభాపతి మండలి బుద్ధాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు విజయవాడలో కళాక్షేత్రం ఏర్పాటుకు తుమ్మలపల్లి వారు భారీ విరాళం అందించగా కృష్ణా జిల్లాలో తన 10 పరిమళాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ కవి క్షేత్రయ్య పేరును కళాక్షేత్రానికి పెట్టాలని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తలంచారని, ఆనాటి నుండి తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంగా వెలుగొందుతున్న కళాక్షేత్రం పేరును మార్చడం తీవ్ర తప్పిదంగా బుద్ధాప్రసాద్ వర్ణించారు. అటువంటి వారి గొప్ప వ్యక్తుల పేర్లను ఈ ప్రభుత్వం మార్చడం ఆశ్చర్యకరంగా ఉందని, ఇటువంటి చర్యల వలన దాతలను అవమానించడం, కవి క్షేత్రయ్యను అవమానించడమేనని అన్నారు. మహాకవి క్షేత్రయ్య ప్రసక్తిని తెలియని ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమని, చరిత్ర తెలియని పాలకులుంటే ఇలాంటి నిర్ణయాలే చేస్తారని ఆయన అన్నారు. పేర్లు మార్పిడి పిచ్చి ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో అర్థం కావడం లేదన్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకు వైఎస్ఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏవైనా కొత్త కట్టడాలను నిర్మించి వాటికి తమ పేర్లు పెట్టుకోవాలి కానీ చరిత్రలో నిలిచిపోయిన పేర్లు మార్చడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే జరిగిన తప్పును సరిదిద్దుకొని విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరుని మార్చేసి ఒట్టి కళాక్షేత్రంగా పెట్టడం చాలా దారుణమైన విషయం. తుమ్మలపల్లి వారు ఆ రోజుల్లో ఊరి విరాళం ఇచ్చారు అక్కడ ఒక ఆడిటోరియం నిర్మాణం. ఎందుకంటే విజయవాడ ఆడిటోరియంస్ లేవు, అంచేత ఆడిటోరియం నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళు ఆ రోజులు 40,000 రూపాయలు అంటే సామాన్య విషయం కాదు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని పూర్తి చేయటం, అది మన కృష్ణా జిల్లాలో ప్రముఖంగా జన్మించిన మహనీయుడు మహాకవి క్షేత్రయ్య పేరుని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు పెడతాం జరిగింది. అంచేత అటు దాతలు తుమ్మలపల్లి వారి పేరు నుంచి తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరుగా దాన్ని నామకరణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పేరుతోనే మరి పిలువబడుతుంది. అయితే ఇటీవల ఆశ్చర్యకరంగా ఏంటంటే ఒట్టి కళాక్షేత్రం రాసి ఆ పేరు తీసేసారు. అటు దాతల్ని అవమానపరచడం, ఇటు మహాకవి క్షేత్రాన్ని అవమానించడం అవుతుంది. చరిత్ర తెలియని పాలకులు ఉంటే జరిగే పరిణామాలను ఇలా ఉంటాయని చెప్పి పద పరిమళాల్ని ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది మహాకవి క్షేత్రయ్య. ఆయన కేవలం తెలుగునాటే కాదు, దక్షిణాది అంతా కూడా ఆయన పేరు విస్తారంగా ఉంది. మదురైలో ఆనాటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు ప్రపంచ తమిళ మహాసభ సందర్భంలో సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రాన్ని అక్కడ మదురై రాజభవనంలో ప్రారంభించారు. ఆ రోజు నేను కూడా మా నాన్నగారితో పాటు ఆ కార్యక్రమం పాల్గొంటుంది. ఆ సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రాంలో క్షేత్రయ్య మధురకు వచ్చి అక్కడ ఆయన పాడిన కీర్తనలు అక్కడ దాంట్లో వినిపించడం జరిగింది. అది చూసి చాలా ఆనందమైంది. ఎందుకంటే ఒక తెలుగు పాట మధురలో వినిపించింది. ఆయన మధుర వరకు వచ్చి ఇక రాజస్థాన్లో ఆయన పాట పాడడానికి చాలా ఆనందపడింది.
అలాంటి క్షేత్రయ్య తెలుగు జాతి విఖ్యాతికి తారపడిన వ్యక్తి, తెలుగు సాహిత్యాన్ని తన పద పరిమాణాలతో విస్తరింపజేసిన మహోన్నత వ్యక్తికి ఇవాళ పేరును అవమానం చేయటం ఎంతవరకు న్యాయం ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. తక్షణమే మళ్ళా తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం పేరుని పునరుద్ధరించాలని చెప్పి నేను కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని హెచ్పి పెట్రోల్ పంపులో రాత్రి చోరీ జరిగింది. క్యాష్ బ్యాగ్ 3 సెల్ ఫోన్లను దొంగ ఎత్తుకెళ్లాడు. తమ సెల్ ఫోన్లు లేక సిబ్బంది అవాక్కయ్యారు. ఈ మేరకు సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజీని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి చొరబడి 3 సెల్ ఫోన్లు అపహరించాడని ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది ఫస్ట్ ఫోన్ లేపేసిండాడు. అది ఓది రమేష్ ఉదయం మీద టేబుల్ మరి ఎట్లా కదలకుండా పోతుండా? అది ఒకటి లేపేసిండు. కానీ నా ఫోన్ ఇక్కడ చూడలేడు. నీ ఫోన్ ఇక్కడ ఉన్నావు కదా నువ్వు. అదే నీ ఫోన్ గోడ పని పెట్టిందేనా? అవనే నీది ముట్టలేదా? క్లియర్గా అనిపిస్తుంది కానీ చూడలేదు. నేను నాది నేను ఈడవన్నా కదా మెల్లగా దాటుతుంది చూడ. ధ్యాస అక్కడ పోలేదు రండి సార్. అబ్బా లంజో బ్యాగ్లో ఇక్కడ చూసిండు కదా తర్వాత లాస్ట్. అది క్యాష్ అట్లనే పెట్టిరు అనుకున్నా పైన. ఈ బ్యాగ్ ఆడవాడేసిపోయాడు మరి వాడు. కొట్టు దొరికినాయి అనుకోండి 3 బ్యాగులు, పాత బ్యాగులే. ఇంకేట్ చూస్తున్నాడు వేస్తున్నాడు అన్ని చదివిండడు. అంత లోపల వచ్చిన మొత్తం దొరికినాయి అనుకున్నాడు లంజోకి. ఆ ఫోన్లు ఎట్లా పెట్టుకుంటాడు లోపల. దాటిని చూడు ఈ రూమ్లోకి వచ్చావు. కామారెడ్డి కలెక్టరేట్లో ఓ యువకుడి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. మద్నూరు మండలానికి చెందిన సిద్దప్ప అనే యువకుడు స్థానిక మార్కెట్ యార్డ్లో 2 ఏళ్ల క్రితం జరిగిన అవినీతిపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరారు. అధికారులు అతనికి వివరాలు ఇవ్వకపోవడంతో అతను ఢిల్లీకి వెళ్లి కమిషనర్కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. పైగా అతనిపై కేసులు పెట్టడంతో ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సిద్దప్ప కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆఫీసర్ చుట్టూ కార్యాలయం చుట్టూ తిరిగినా ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే భయాందోళన పరిస్థితి వాళ్ళకు. ఎప్పుడు కూలి ఎప్పుడు పడతామో, పిల్లలు మేము ఏడ చచ్చిపోతామని భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. మరి మా ఎంఆర్ఓ గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం. మా ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా అడిగిన వారికి అన్నం పెట్టే మంచి మనసున్న మహారాజు మా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మా జడ్పీటీసీ నారోజీ గంగారాం సార్ గారు ఉన్నారు. మా ఎంపీపీ అక్కపల్లి సుజాత మేడం గారు ఉన్నారు. మరి ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు ఇంద్ర చంద్రశేఖర్ సార్ గారు. ఇంతమంది మంచి లీడర్లు ఉన్న ఈ రుద్రూరులో దళితకాల్లో ఈరోజు దయనీయ పరిస్థితి ఉందండి. మరి ముఖ్యంగా మీరందరూ చేతులెత్తి మీ అందరికీ వేడుకుంటున్నాం. ఈ సోదరులు పడుతున్న బాధలు మీరు దృష్టిలో పెట్టుకొని వీరికి న్యాయం చేయండి సార్. స్పీకర్ సార్, మీరు బాన్సవాడ నియోజకవర్గంలో ఎంతో మందికి అడిగిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, అడిగిన వారికి ఇళ్ల స్థలం ఇస్తున్నారు. ఏది అడిగినా అది ఇచ్చే గొప్ప దేవుడు లాంటి మీరు ఈరోజు ఇసుంటి గరీబ్ల దృష్టి కూడా స్పీకర్ సార్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ గారు మరి మీరు కూడా ఈ మీడియా ద్వారా చూసి ఈ రేఖమ్మతో పాటు మరి అందరికీ న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం స్పీకర్ సార్. మరి అదేవిధంగా ఈ తల్లి ఈ రేఖమ్మ భర్త కాలు చేతులు పడిపోయి మంచాన పడ్డాడు. అనేక ఏళ్ల నుంచి భర్త కాలు చేతులు పడిపోయి మంచాన పడ్డాడు. మంచంకే పరిమితం అయ్యాడు. 3 ఆడపిల్లలండి. 3 ఆడపిల్లలు కూలీ నాలి దొరికినప్పుడు కూలీ నాలి పనిచేసే ఈ రేఖమ్మ కుటుంబాన్ని పోషించడం కోసం ఎంతో కష్టాలు పడుతున్నది. మరి ఇప్పటికీ వీళ్ళ భర్తకు పెన్షన్ లేదంట సార్. పెన్షన్ కోసం తిరుగుతూ ఉందంట ఈ రేఖమ్మ. కానీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ గారు, జడ్పీటీసీ నారోజీ గంగారాం సార్ గారు, ఎంపీపీ అక్కపల్లి సుజాత మేడం గారు మరి రేఖమ్మ దుస్థితిని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. తక్షణమే పెన్షన్ ఇచ్చి ఈ ఇల్లు కూలిపోయిన ఈ దీనావస్థలో ఉన్న మా రేఖమ్మని మీరు ఆదుకుంటారని, ఆడపడుచులు ఆదుకుంటారని మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా
పిల్లలు 3 ఆడపిల్లలు, ఆ కుటుంబం జీవనం కొనసాగడం కష్టతరమైన పరిస్థితుల్లో వారికి ఆర్థికంగా ముందుండి మా ఎంఆర్ఓ సార్ ముజీబ్ సార్ గారి ద్వారా మరి స్పీకర్ సార్ కూడా ఆదుకోవాలని, వారి ఆర్థికంగా ఇల్లు పరంగా పెన్షన్ పరంగా ఇచ్చి మీరు ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి శివార్లోని గణపతి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బియ్యం లోడుతో వెళుతున్న లారీలో మంటలు చెలరేగాయి. లారీ టైర్ బ్లాస్ట్ కావడంతో లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో క్షణాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. ఈ నెల 21వ తేదీ నుండి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాట్లను యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర పరిశీలించారు. స్థానిక ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి, ఇతర పోలీసులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో ఇప్పుడు జరగబోయే బ్రహ్మోత్సవం సంబంధించి మొత్తం ప్రిలిమినరీగా విజిట్ చేయడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చాలా పూర్తి స్థాయిలో ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మరియు అర్చకులకు కానీ మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా రంగరంగ వైభవంగా ఎలా చేయాలి దాని మొత్తం కూడా బందోబస్తు ఏర్పాట్లు గురించి ఒక చిన్న మీటింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చేస్తాము. అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా అందంగా ఆహ్లాదంగా జరిపే విధంగా అంత ఇన్స్టిట్యూట్ చేస్తాం పోలీస్ థ్యాంక్ యూ. విడాకుల తర్వాత నుంచి సమంత ఎక్కువగా దేశంలోని పలు దేవాలయాలు, ప్రార్థనా స్థలాలకు వెళ్తోంది. అక్కడ పూజలు చేస్తోంది. తాజాగా సమంత తమిళనాడులోని పళనిలో ఉన్న ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించింది. అయితే ఈ ఆలయంలోకి వెళ్లాలంటే 600 మెట్లు ఎక్కాలి. సమంత ఈ మెట్లెక్కుతూ మెట్టుకు దీపం పెడుతూ భక్తితో నమస్కరిస్తూ ఆలయం లోపలికి వెళ్ళింది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇక దీంతో పళని ఆలయంలో సమంత పూజలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సమంత మరింత త్వరగా కోలుకుని మరింత ఫాస్ట్గా సినిమాలు చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఆత్మకూరు దర్గా వద్ద మహిళలు నిరసనకు దిగారు. పీఠాధిపతి షాగులాం హఫీజ్ పాషాను పదవి నుంచి తొలగించాలని, దర్గాను వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతూ గ్రామంలోని పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఇక ఐద్వం మహిళా సంఘం, సిపిఎం, ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నల్ల బ్యాడ్జీలతో వచ్చి దర్గాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో వాదనలు జరగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నరేష్ సిబ్బందితో వచ్చి నచ్చజెప్పి దర్గాలో పంపించారు. పీఠాధిపతి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వాళ్ళు సిఓ గారు కూడా ఇంత మాట్లాడారు కదా, సిఓ ద్వారా కూడా వాళ్ళు శాంక్షన్ చేయించుకోవాలని చూస్తున్నాము. ఇక్కడ ఏఎస్పేట దర్గా పీఠాధిపతి అయినటువంటి హఫీజ్ బాషా
వారి యొక్క రాసలీలలు ఇప్పటి వరకే 7 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 8వ పెళ్ళికి కూడా సిద్ధం కావడం, అది 11వ తేదీ నికాకంతా కూడా సిద్ధం చేసుకున్న తర్వాత హైదరాబాద్లోని లంగర్ హౌస్లో ఆ అమ్మాయి నికా టైంకి రాలేదనడం, ఈయన ఆరోగ్యం బాగలేదని అక్కడ అడ్మిట్ కావడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇది మొదటిసారి అనేటువంటిది అయితే కాదు. ఇప్పటికీ 2-3 కేసులు కూడా గతంలో 2012వ సంవత్సరంలో కూడా మరియం అనేటువంటి తమిళనాడుకు చెందినటువంటి అమ్మాయి దగ్గర కూడా సుమారు 50 లక్షల రూపాయల దాకా ఇట్లానే అమ్మాయిని అట్రాక్ట్ చేసుకొని ఆ అమ్మాయి కేసు దాకా కూడా రావడం జరిగింది. ఏదైనా ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయని ఎవరైనా ముందుకు వచ్చి చెప్తే వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు. అయితే మేము మహిళా సంఘంగా కానీ మహిళలను కోరుకునేది ఒకటి, ఈరోజు ఈ ఏఎస్పేటలో సుమారు 260 సంవత్సరాల కిందట ఈ ఖాజా నాయబ్ రసూల్ అనేటువంటి దర్గా ఏర్పడడం కానీ ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలే కాకుండా ఈరోజు పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కానీ తమిళనాడు కానీ కడప కానీ మిగతా అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు వస్తుంటారు. ఇక్కడికి ఒక డిప్రెషన్కి లోనైనటువంటి మహిళలు అనారోగ్య పరంగా కానీ వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పాయకరావుపేట సీఏ అప్పలరాజు సూచించారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పట్టణంలోని ఆదిత్య ఐటీఐలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కలిగించారు. అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాలు అమ్మినా సేవించినా కలిగి ఉన్న నేరమన్నారు. మత్తు పదార్థాల సామర్థ్యాన్ని బట్టి కేసులు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్, జోగారావు, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరుగా అప్పట్లో వినాలి, ఆ చివర తల కింద తెచ్చుకోవడదు. మేము ఉండేది 10 నిమిషాలే, ఓకేనా? మన అప్పట్లో ఏమైనా కళ్ళు తాగేవారు, ఇంకా రాకపోయి ఇంకో వేరే కళ్ళు జీలి కళ్ళు ఏవో మొత్తానికి అన్నీ తాగారు. అవి కొంతవరకు మొత్తం ఇచ్చి తర్వాత ఇవ్వడం మానేసి వాళ్ళకి అలవాటు అయిపోవడంతో ఇంకా బాగానే ఉంది, ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని ఈ కైనాలు గుట్కాలు అన్నీ మొదలుపెట్టారు. ఇవి సగం కొంతవరకు పొల్లుకి జూజు అనడం, మంచి ముత్తిని కలిగించడం బాగా అనిపించింది. ఓహో ఏదో బాగుందని ఆ తర్వాత కైనా కొంచెం లోన పూరిస్తే అది ఏమైంది, సిగరెట్ అయింది. అది కొంతవరకు కిక్కిన డైరెక్ట్గా పొగనే పీల్చడం వల్ల, నవ్వడం వల్ల కాదు, పొగని పీలిస్తే ఇంకా మైండ్కి రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి పొగను పీల్చడం జరిగింది. అది కొంతవరకు తలకి కిక్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఫీల్ అవుతారు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అబ్బా ఇది కూడా సరిపోవట్లేదమ్మా, మనకి డైరెక్ట్గా గంజాని కానీ నవిలేసి తినేసి పీల్చేస్తే విపరీతమైన మొత్తం వచ్చేస్తుంది, మొత్తం మనం ఎక్కడికో పగటకాలు వెళ్ళిపోతామని చెప్పేసి అనుకొని దానిలో నిమగ్నం అయిపోయి మన అందరం కూడా తప్పుడు తోలకు వెళ్ళిపోతాం. గంజాయి తాగడం వల్ల ఏమవుతుంది మొదలుగా తీసుకుందాం. రోజు గంజాయి తాగాలని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు కావాలి కదా. మరి డబ్బులు కావాలంటే ఏం చేయాలి? దొంగతనాలు చేయాలి, ఎవరినో తన్నాలి, లేదంటే ఎవరినో చంపాలి, అవునా కాదా? మీ అమ్మ నాన్న మాట వినకూడదు, టీచర్ల మాట వినకూడదు, అంతే కదా. మంచి చెప్తారు కదా వాళ్ళందరూ. వినబుద్ధేస్తుందా? వినబుద్ధేస్తే ఎవరికైనా? ఎవరికి వినబుద్ధేది. దాంతో ఏమవుతుంది, మనం వేరే ఎద పనులు చేసి ఆటోమేటిక్గా శిక్షార్హులు అవుతాం, రకరకాల సెక్షన్లకి ఇది అవుతాం. ఈ నార్కోటిక్ డ్రగ్స్లో ఏముంటుందంటే 500 గ్రామ్స్ కింద ఉంటే ఒక ఏ అని ఎక్స్ట్రాగా ఒక సెక్షన్ వస్తుంది. ఒకవేళ 20 kgs అని అంటే లోపల బిలో అయితే బి అనేది ఒకటి వస్తుంది. ఇంకా 20 kgs అబోవ్ అని అనేటప్పటికి సి అనే ఒక సెక్షన్ వస్తుంది. ఇలా ఒక్కొక్క అక్షరం మారుతున్న కొద్ది సెక్షన్స్ పరిమితి పెరిగి పనిష్మెంట్ లెవెల్ పెరుగుతుంది. మీకు అర్థమైందా? అంటే మనకి 100 గ్రాముల కంటే తక్కువ ఉన్న దగ్గర నుంచి ఎంతవరకు ఉందో అప్ టు పనిష్మెంట్ ఒక 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లైఫ్ టైం ఇంప్రెస్మెంట్, ఇట్లాంటివన్నీ కూడా పనిష్మెంట్లు ఉన్నాయి గంజాయి కోసం. అందుకనే ప్రత్యేకంగా గంజాయి వల్ల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందనే ఉద్దేశంతో దీనికోసం చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలో పంచాయతీ ముందు 3వ వార్డు వాలంటీర్ శాంతికుమారి ఆమె తల్లి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. గ్రామ సర్పంచ్ బుర్రా రవి, సర్పంచ్ కొడుకు తమని ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లినా తమకి న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇక సర్పంచ్ మీద చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే తమకి చావే దిక్కని తెలిపారు.
చెప్పండి. మేము ఇల్లు కట్టుకుంటున్నామండి. ఇల్లు కట్టుకుంటానా సామాన్యురాలని నాకు న్యాయం జరిగితే ఫోన్లు జరగకపోతే జరగలేదు, ఇక్కడే కూర్చుంటాను. కానీ ఎవరైనా లేపని నేను తాగేస్తాను. తర్వాత ఏది జరిగినా సరేనండి. అమ్మ పోనీ అధికారంలో ఉన్నారు, నేను రానండి, రాను సార్. పోలీస్ స్టేషన్కి వచ్చానండి, 1 రోజు తిప్పాను సార్. మీరు ఇచ్చిన కంప్లైంట్ హోల్డ్లో పెట్టి అతను ఇచ్చిన కంప్లైంట్ రైట్ చేశానండి. అది వద్దండి, నేను ఇచ్చిన కంప్లైంట్ హోల్డ్లో పెట్టాను. నాకు ఆ విషయం తెలుసు. లేదు సార్, తర్వాత కట్టేశారు. నాకు తెలుసు సార్, కట్టారో లేదో నాకు తెలుసు అండి. నాకు తెలుసు సార్, ముందు వాళ్ళు కట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు కట్టారు. నాకు తెలుసు. నేను కంప్లైంట్ పెడితే సర్పంచ్ ఇంట్లో ఉండి తప్పు చేసింది కదా, నేను వెళ్ళి 1 రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాను. నా తండ్రి నేను వెళ్ళి కూర్చున్నప్పుడు రోజు ఎవరింటికి వచ్చి కొట్టారు. మీరు ఇప్పుడు ఏమన్నా అన్నారా? నాకు పెద్ద లారీ వచ్చింది కదా, రోడ్డుకి అడ్డంగా నుంచున్నాడు. ఎవరిని తీసుకొస్తావు తీసుకురా, ఎవరిని తీసుకొస్తావు, ఏ రాజుని తీసుకొస్తావో తీసుకురా. రాజులందరికీ తిరిగి ఇంటింటికి తిరిగి చెప్పేసావంట కదా, తీసుకురా. ఎవరిని తీసుకొస్తావు నేను చూస్తాను. పోనీ ఆవిడది స్థలం అండి కాదు. నా పేరు ఆసుర్ శాంతి అండి, మాది ఊరుగు గ్రామం అండి. నేను వాలంటీర్ అండి. మేము నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నామండి. ఇల్లు కట్టుకుంటుంటే నైట్ ఇసుకొచ్చిందండి. ఆ అబ్బాయి ఇసుక వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఆ లారీ డ్రైవర్ ఏమన్నా మీకు ఏదైనా డ్యామేజ్ అవుతే చెప్పండి, డ్యామేజ్ అవ్వకుండా నేను వేసి వెళ్ళిపోతాను అన్నాడు. అలాగే వేసి వెళ్ళిపోడండి. తెల్లారేటప్పటికి పక్కింట్లో అడ్డుకుంటున్న పొడపాటు స్వతంత్ర కుమార్ వచ్చాడు. పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టాడు. నేను యూనియన్ వాళ్ళకి మా గ్రామ పెద్దలకు చెప్పానండి, వచ్చారు. వాళ్ళని అడిగారండి, సరే తోలిపించుకోండి, మేమేమి ఆటకం చేయలేదన్నారు. అయిపోయిందండి. మా ఇంటికి వచ్చారు. మరి ఆ రాళ్ళు ఎవరు పెట్టారంటే పొడపాటి స్వతంత్ర కుమార్ పెట్టాడు అన్నారు. ఆడికి సంబంధం ఏముంది? గొడవ ఉంటే సర్పంచ్కి మాకు ఆడికి సంబంధం ఏంటంటే వాళ్ళకి దాహోసం అనుకుంటే అనేసి వదిలేస్తే యూనియన్ ప్రెసిడెంట్ ఏమన్నా ఫోన్లో వదిలేయమ్మా వెళ్ళనెత్తాను అన్నారు. సరిపోయింది, అయిపోయింది, వదిలేసామండి. నేను మధ్యాహ్నం రాళ్ళు వచ్చినాయి, మెట్లు వచ్చినాయండి. వస్తే నేను వెళ్ళనవును. ఇది రోడ్డు అంట, ఇది రోడ్డు మాది, మేమే వేసుకున్నాం అని సర్పంచ్ భార్య, సర్పంచ్ గారి కొడుకునండి ఆ రోడ్డు మయంగా లారీకి అడ్డంగా నుంచున్నాడండి. వెళ్ళనవ్వలేదు, మమ్మల్ని చంపేస్తాడంటే. ఆ రోజు ఒక్కని చేసి కొట్టడం కదా, ఇప్పుడు రండి ఏనా కొడుకొస్తాడని చిటికేసి వచ్చినోడికి సాల్తీ లేపేస్తాను నేను అనేసి. మీకు కావాలంటే నేను ఆడియో పెడతాను, ఫొటోస్ ఉన్నాయండి. ఒకవేళ ఆడియో పెడతాను, ఫొటోస్ ఉన్నాయండి. ఒకవేళ పెట్టమంటే నేను పెడతాను. మాకు న్యాయం చేయండి. మమ్మల్ని అతను చంపేతాను, బెదిరించేతానంటే ఎన్నాళ్ళు మేము భయపడుతూ బతకమండి. అది ఏది ఇక్కడే చచ్చిపోదామని నేను ముందుగా ఎట్టుకుని వచ్చాను. నాకు జరిగితే న్యాయం జరగండి. మేమేమి కోరుకోవట్లేదు కదండి. అతని స్థలంలో నేను ఏమైనా దించుకున్నానా? అతని స్థలంలో దించుకోలేదు. అది గ్రామ పంచాయతీది. అది ఆ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఉపాధి పనులకి వెళ్తే ఆ నిధులతో పంచాయతీ రోడ్లు వేసిందండి. పోనీ అతను సొమ్ము వేసి రోడ్లు కట్టాడా? కట్టలేదు కదా. సర్పంచ్ గారి నిధులు కాదు కదండి అవి. కూలీలు పనిచేసి ఉపాధి పనులు వచ్చిన నిధులతో గ్రామ పంచాయతీ రోడ్లు వేశారు. మాకు న్యాయం చేయండి. మేము అంత ముందు జరిగిన గొడవలో కూడా మేము రంగనాథరాజు గారి ఆఫీస్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్ కూడా మేము వెళ్ళడం జరిగింది, కంప్లైంట్ పెట్టాము. మేము క్షమాపణ కూడా మేమే తగ్గించి క్షమాపణ కోరామండి. అప్పుడు అతను కూడా కాంప్రమైజ్ అయ్యాడు. అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆ గొడవని లేపండి, ఇప్పుడు రెండు నేను సాధ్యం లేకుండా చేస్తాననేసి వాళ్ళ అబ్బాయి బుర్రాకీలండి చాలా దారుణంగా నా లెటర్ తీసుకొని నాకు న్యాయం జరగాలి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను, నాకు జరిగితే ఇక్కడే జరగాలి. లేదా నేను తాగి చచ్చిపోయే కానీ సరే నాకు న్యాయం జరుగుతుంది. అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు. పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. విజయవాడలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం పట్ల వెల్లువెత్తుతున్న నిరసనలు. చరిత్ర తెలియని పాలకులుంటే ఇలాంటి నిర్ణయాలు చేస్తారన్న మండలి బుద్ధా ప్రసాద్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ పంపు చోరీ. క్యాష్ బ్యాగ్, 3 సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూసి ఉండండి 95 న్యూస్.